ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియోలో స్వామివారి దర్శనం వివరాలతో పాటు మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. ముందుగా స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందామండి. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 23 కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 23 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుందండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈరోజు మార్చి 7వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మార్చి 6వ తేదీ రాత్రి 9 గంటల నుంచే ఇచ్చారు. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలిపిరి దారిలో టోకెన్స్ ఇవ్వరు కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టదారులు కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 58,548 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 21,297 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీళ్ళు సమర్పించారు. 3,80,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 8 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనమైనదండి. ఇక ఈరోజు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి. ముందుగా మొదటి కామెంట్, సర్వదర్శనం టోకెన్లలో టైమింగ్స్ ఎప్పటి నుంచి ఇస్తారు, అలాగే టోకెన్స్ ప్రొవైడ్ చేసే టైమింగ్స్ కాదు, టోకెన్స్లో దర్శనం టైమింగ్స్ ఎన్ని గంటల నుంచి ఉంటుంది అని అడుగుతున్నాను. అలాగే ఎర్లీ మార్నింగ్ తిరుమల టు తిరుపతి ఫస్ట్ బస్ టైమింగ్ కూడా అండ్ హౌ మచ్ టైం ట్రావెల్ ప్లీజ్ చెప్పండి. ఎస్ఎస్టీ టోకెన్స్ రాత్రి 9 గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. రాత్రి 9 గంటలకు ఇచ్చే టోకెన్స్లలో మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు దర్శనం టైమింగ్స్ అయితే ఉంటాయండి. మధ్యాహ్నం 12 గంటల స్లాట్ నుంచి రాత్రి 10 గంటల వరకు స్లాట్స్ అయితే ఉంటాయి. అలాగే మరుసటి రోజు ఉదయం 3 గంటల నుంచి 6 గంటల లోపు ఉన్న స్లాట్లలో టోకెన్స్ కూడా ఇస్తారు. ఎగ్జాంపుల్గా ఈరోజు 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 8వ తేదీ టోకెన్స్ ఇస్తారు. 8వ తేదీ టోకెన్స్ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు టైమింగ్స్ ఉన్న టోకెన్స్ అయితే ఇస్తారండి. అలాగే 9వ తేదీ ఉదయం 3 నుంచి 6 గంటల లోపు స్లాట్లలో ఉన్న టోకెన్స్ కూడా ఇస్తారు. మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఇక తిరుమల నుంచి తిరుపతికి, అలాగే తిరుపతి నుంచి తిరుమలకు అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు 2 ఘాట్ రోడ్లలో క్లోజ్ చేస్తారు. కాబట్టి మీరు ఉదయం 2:45 మొదటి బస్సు స్టార్ట్ అవుతుంది. తిరుమల నుంచి తిరుపతి ప్రయాణం 40 నిమిషాలండి. ఇక నెక్స్ట్ కామెంట్, హలో అండి, మేము 11th మార్నింగ్కి తిరుపతికి రీచ్ అవుతాము. సేమ్ డే ఎస్ఎస్టీ టోకెన్స్ దొరుకుతాయా? రష్ తక్కువగా ఉంటే, అది కూడా టోకెన్స్ కోటా కంప్లీట్ అవ్వకుంటే మీరు ఉదయం 10 గంటల పైన వెళ్ళిన టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఒక్కొక్క రోజు టోకెన్స్ 4 లేదా 5 గంటలకే అయిపోతాయి. కాబట్టి మీరు తిరుపతికి వెళ్ళగానే టోకెన్స్ ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్ళండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం
నైట్ 9 PM టికెట్స్ ఇస్తారుగా. దర్శనం స్టార్టింగ్ టైం ఎప్పటి నుంచి మేడం, ప్లీజ్ టెల్ మీ. టోకెన్స్లలో దర్శనం టైమింగ్స్ మధ్యాహ్నం 12 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు కూడా సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.